తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, జగ్గైపేట, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలతో సహా హైదరాబాద్లో కూడా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి ప్రజలు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో ఉదయం 7:27 నుంచి దాదాపు 10 నిమిషాల పాటు ఇంటర్వెల్స్లో భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇళ్ళు, అపార్ట్మెంట్స్ నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. నాకు ఇయ్యలే నాకు ఇయ్యలే నాకు ఇయ్యలే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, బోరబండ, రాజేంద్రనగర్ సహా రంగారెడ్డి జిల్లాలో దాదాపు 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఖమ్మంలోని నేలకొండపల్లి, భద్రాద్రి కొత్తగూడెంలోని చున్నండ్రుగొండలో తెల్లవారుజామున కొన్ని సెకండ్స్ పాటు భూమి కంపించినట్టుగా ప్రజలు తెలిపారు. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాకు ఇయ్యలే అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భూమి కంపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం రంగాపురం గ్రామంలో 10 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అలాగే కేశసముద్రం, మహబూబాబాద్, బయ్యారంలో కూడా కొన్ని సెకండ్స్ పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హన్మకొండ జిల్లా పరకాల డివిజన్లో భూ ప్రకంపనలు వచ్చాయి. అలాగే వరంగల్లోని పలు ప్రాంతాల్లో 5 నుంచి 15 సెకండ్ల వరకు స్వల్పంగా కంపించిన భూమి. దీంతో భయాందోళనలో స్థానికులు ఉన్నారు. భూమి కంపించడంపై ఉదయాన్నే సిటీ మొత్తం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అటు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ, తిరువూరు, నందిగామ, గుడివాడ, మంగళగిరి, జగ్గైపేటలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీసినట్టు చెబుతున్నారు. బుధవారం ఉదయం కొన్ని సెకండ్స్ పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. నాకు ఇయ్యలే నాకు ఇయ్యలే నాకు ఇయ్యలే నాకు ఇయ్యలే నాకు ఇయ్యలే
చూస్తున్నాం మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ఎఫెక్ట్ కనిపిస్తోంది. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఇటు ఉమ్మడి ఖమ్మం అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. అయితే 5.3 రెక్టర్ స్కేల్పై నమోదైన నేపథ్యంలో దీన్ని శాస్త్రవేత్తలు అయితే దీన్ని మైల్డ్గానే చెప్తున్న పరిస్థితి. కానీ జోన్ల వారీగా విభజించినట్టయితే కనుక ఒక సేఫ్ జోన్లో తెలంగాణ ప్రాంతం ఉంటుంది, భూకంపాలకు ఇది అతీతంగా ఉంటుంది అనేది చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడిన అంశం కూడా మనం చూసాం. కానీ చాలా ఏళ్ల తర్వాత ఈ భూ ప్రకంపనలు 5.3 తీవ్రతతో రెక్టర్ స్కేల్పై నమోదవడం ఒకంత ఆందోళన కలిగించిన మాట మాత్రం వాస్తవం అని చెప్తున్నారు. స్థానికంగా ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసినట్టుగా కూడా తెలుస్తోంది. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడ్డ పరిస్థితి కూడా మనం చూసాం. సో ఉదయాన్నే 7 గంటలు ఆ ప్రాంతంలో ఈ భూమి కంపించడం కొన్ని సెకండ్స్ పాటు, అలాగే కొన్ని ఇంటర్వెల్స్లో మళ్ళీ ఇది కంపించడం వల్ల ఈ భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంటుందేమో అని కూడా భయపడి జనాలు పరుగులు తీశారు. అయితే భయపడాల్సిన అవసరం లేదంటూ అధికారులు కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇక్కడ ఇళ్లలో నివాసాల్లో ఉండకుండా ఒకంత బయట ఖాళీ ప్రదేశాల్లో ఉండడం మేలు అంటూ కూడా కొంతమంది అధికారులు ఇటు వరంగల్ అలాగే ఖమ్మం జిల్లాలో కూడా కొంతమంది జనాలకి ఇది అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి రెక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతగా నమోదైన ఈ భూకంపాన్ని మైల్డ్గానే అభివర్ణిస్తున్నారు శాస్త్రవేత్తలు. మేడారంలో ముఖ్యంగా ఇది ఎపిక్ సెంటర్గా గుర్తించారు. చాలా చెట్లు నేల కొరిగాయనే వార్త కూడా వినిపిస్తోంది. అయితే అఫీషియల్గా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గైపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా తెలిసింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ళు, అపార్ట్మెంట్స్ నుంచి బయటకు పరుగులు తీశారు. రైట్, తెలంగాణ ప్రాంతంలోని అప్డేట్ చూసాం. ఒక్కసారి రాజమండ్రి వెళ్తాం. మా కరెస్పాండెంట్ హరీష్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హరీష్, చెప్పండి. ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎపిక్ సెంటర్గా దీన్ని గుర్తించారు. 5.3 తీవ్రత అని చెప్తున్నారు. ఆంధ్రాలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది అనేది తెలుస్తోంది. రాజమండ్రిలో ఎంతసేపు భూమి కంపించింది, ఏంటి అక్కడ అప్డేట్? ఈ భూ ప్రకంపనలో రాజమండ్రిలో కూడా వచ్చినట్టు స్థానికులు చెప్తున్నారు. తెలంగాణ 7 గంటల 22 నిమిషాల నుంచి 5 సెకండ్ల పాటు 3 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు కొంతమంది గుర్తించారు. ప్రధానంగా కొన్ని ఇళ్లలో అయితే సామాన్లు కింద పడిపోవడంతో ముందు ఏం జరుగుతున్న విషయం అయితే అర్థం కాలేదు, మామూలుగా పడిపోయాయని అనుకున్నారు. అయితే తర్వాత ఎటువంటి ఏ రకమైన కదలిక లేకపోయినా సరే పడిపోయారంటే ఖచ్చితంగా భూమి ప్రకంపించినట్టు విషయం వాళ్ళకు అర్థం ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు. రాజమండ్రిలో అయితే తాడితోట, అదేవిధంగా మోరంపూడి ఈ ప్రాంతాల్లో దాదాపు 3 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చినట్టయితే స్థానికులు గుర్తించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో గుర్తించేంతగా వీళ్ళు తెలియకపోవడంతో బయటకు వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు భవనాలు కూడా ఎక్కడ దెబ్బతిన్న స్థితి అయితే కనిపించలేదు. ప్రధానంగా చిలుటూరు, విఆర్పురం, కోనవరం, ఎటపాక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే దీని ప్రభావం కాస్త ఎక్కువగానే కనిపించిందని చెప్పొచ్చు. అక్కడ సీసీ కెమెరాల్లో కూడా ఇది మొత్తం నమోదైంది. భూ ప్రకంపనలు ఏ రకంగా ఉన్నాయన్న విషయం ఆ 3 నుంచి 5 సెకండ్ల పాటు కంపించిన భూమి ప్రకంపనల సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యి అవడం జరిగాయి. దాంతో స్థానికులంతా కూడా తీవ్ర భయాందోళనలో లోనయ్యారు. పెద్ద భవనాల్లో అయితే కొంతమంది బయటకు పరిగెత్తుకు రావడం కూడా జరిగిందని చెప్తున్నారు. ఈ విలీన మండలంతో పాటు సమీపంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు, పాల్వంచ, కారేపల్లి, చెర్ల, దుమ్మగూడెం, బోర్గంపాడు ప్రాంతాల్లో కూడా కాస్త భూ ప్రకంపనలు ఎక్కువగానే ఉన్నట్టు స్థానికులు గమనించారు. అదే విషయాన్ని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతంలో ఈ భూ ప్రకంపనల వల్ల అయితే సమస్య ఏమి లేదు, కానీ ఈ ప్రాంతంలో భూకంపాలు ఎప్పటివరకు వచ్చిన పరిస్థితి పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు 9 సంవత్సరాల క్రితం మాత్రమే కాస్త భూ ప్రకంపనలు వచ్చాయి. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత రావటం, అది తెలంగాణ కేంద్రంగా, మేడారం కేంద్రంగా ఉన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఈ ప్రాంతంలో కూడా ఈ దాని ప్రకంపనలు కనపడటం మీద ఆందోళన అయితే జనం దగ్గర వ్యక్తం అవుతుంది. సరే, రైట్, టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటి కదలికల వల్ల, వాటి రాపిడి వల్ల ఇలాంటివి జరుగుతుంది అని చెప్తున్నారు. ఏదైనా శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్నారా అక్కడ మీరు మాట్లాడడానికి? దీని తీవ్రత అంటే ఆఫ్టర్ షాక్స్ ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఏదైనా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందా? ఎక్కడ ఉండాలి ఇలాంటి కంపించినట్టయితే కనుక అనేది? ఇస్ ఇట్ టూ ఎర్లీ టు టాక్? ఏం చెప్తారు? ఈ గతంలో జరిగిన సంఘటన ఆధారంగా గతంలో కూడా కాస్త ఎక్కువ స్థాయిలోనే రెక్టర్ స్కేల్ మీద నమోదైన భూ ప్రకంపనల ఆధారంగా గతంలో కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు అవగాహన కూడా కల్పించారు. భూ ప్రకంపనలు ఏమాత్రం గమనించే స్థాయిలో వస్తే ఖచ్చితంగా 4-5 అంతస్తుల భవనాల్లో ఉన్న వాళ్ళు వెంటనే మెట్ల మార్గంలో కిందకి వెళ్లాలని, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లలో ఉండకూడదని గతంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రకంపనలు పూర్తిగా దాన్ని గమనించే స్థితిలో అయితే లేవు. తెల్లవారుజామున కాబట్టి ఇంకా చాలా మంది నిద్రావస్థలోనే ఉన్నారు.
బయట ప్రాంతాల్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ మినహాయిస్తే పూర్తి స్థాయిలో పారిపోవాలని జనానికి తెలిసిన పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతానికి అయితే ఆ రకమైన పరిస్థితి లేదు. మరోవైపు శాస్త్రవేత్తలు కూడా దీనికి సంబంధించి రెక్టర్ స్కేల్ మీద ఉన్న తీవ్రత కూడా కాస్త తక్కువగానే ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా ఇంకా రావాల్సి ఉంది. నష్టం అయితే ఎక్కడే జరగలేదు కాబట్టి దీని ప్రభావం కూడా పెద్దగా కనిపించే అవకాశం లేదని దానికి చెప్తున్నారు. సరే, ఓకే, అంటే దీన్ని సహజంగానే భావించవచ్చా? అప్పుడప్పుడు జరిగే ఒక చిన్నపాటి ఇన్సిడెంట్గానే దీన్ని చూడాలా, లేదంటే ఏదైనా జాగ్రత్త వహించాలా? అధికారులు ఎప్పుడు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి సూచనలు? కొద్దిగా కంపించిందా లేదంటే తీవ్రత ఎక్కువగా ఉందనేది సెకండరీ అయితే, సో ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి ఒక ప్రకటన అయితే రావాల్సిన అవసరం ఉంది కదా. జనరల్ గా దక్కన్ ప్లాట్యూలో అయితే భూకంప ప్రభావం ఖచ్చితంగా ఉంటది. దక్కన్ ప్రాంతంలో ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడున్న ఏదైతే భూకంప ప్రధాన కేంద్రం మేడారం ఉందో అక్కడి నుంచి చూసినా సరే వరంగల్, అదేవిధంగా ఖమ్మం, దాని మీదుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఇప్పుడు మనం చూసుకున్న ప్రభావం భూకంప ప్రధాన కేంద్రం నుంచి దాని ప్రభావం ఉన్న ప్రాంతం అంతా కూడా చుట్టుపక్కల ఈ 4-5 జిల్లాల పరిధిలోనే ఈ ప్రభావం కనిపించిందని చెప్పొచ్చు. దాని ప్రభావం ఉమ్మడి గోదావరి జిల్లాల మీద కూడా ఖచ్చితంగా పడింది. ఏజెన్సీలో కాస్త ఎక్కువగా కనిపించింది. మిగతా ప్రాంతాల్లో దాని ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ప్రకటన చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతమైనప్పుడు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రైట్, సో నార్మల్గానే ఉందా అక్కడ అంతా జనజీవనం? ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా ఉదయమే వచ్చింది కాబట్టి చాలామందికి తెలియని పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. కానీ వార్త మాత్రం అంతా వ్యాపించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు కదా? ఇప్పటికైతే పూర్తి స్థాయిలో జనానికి దీని మీద అయితే ఇంకా అవగాహన రాలేదు. ఎందుకంటే తెల్లవారుజామున ఒకటి జరగడం, 2 అది కూడా 3 సెకండ్లు మాత్రమే కనిపించడం. అంతకన్నా ఎక్కువ కనిపించున్నా లేదంటే భూకంప తీవ్రత కాస్త ఎక్కువగా ఉన్నా, ఏమైనా భవనాలు మీటలు వారినా, దాని ప్రభావం కనిపించినా, సామాన్లు కింద పడిపోయినా, ఏం జరిగినా సరే ఖచ్చితంగా జనాలు దాని మీద రియాక్ట్ అయ్యి తీవ్రస్థాయిలో భయకంపితులయ్యే పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం 3 నుంచి 5 సెకండ్లు మాత్రమే రావటం, అది కొద్ది ప్రాంతానికే పరిమితం కావటం, దాని ప్రభావం తీవ్రంగా ఉండకపోవటం, ఈ కారణాల వల్ల పూర్తి స్థాయిలో ఇంకా జనానికి ఇంకా ఏం జరిగేదన్న విషయం మీద కూడా అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే భూ ప్రకంపనలు వచ్చాయన్న విషయం తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో దాన్ని అనుభవించే స్థితిలో, అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చే స్థితిలో ఉంటే ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో భయకంపితులు అవుతారు. ప్రస్తుతానికి అయితే అది వెంటనే రావటం, ఆ వెంటనే 5 సెకండ్ల కాలంలోనే ఆగిపోవడంతో పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం లేదు. తెలిసిన ప్రాంతాల్లో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో కూడా రాష్ట్ర కోసం కొంతమందికి అయితే అవగాహన అయితే ఉంది. ఆ స్థాయి ప్రకంపనలు వస్తే ఖచ్చితంగా బయటికి రోడ్డు మీద పరిగెత్తాలనే ఆలోచన అయితే ఉంది. ఆ సంఘటన అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే జరగలేదు. అది రైట్, ఒకవైపు అంటే న్యూస్ అయితే వస్తుంది గోదావరి జిల్లాల్లో ఒకంత భయాందోళనకి గురయ్యారు ప్రజలు అంటూ. సో ఎక్కువగా అంటే రాజమండ్రి లాంటి అర్బన్ ప్రాంతంలో ఇది తెలియలేకపోయినా, సో ఏదైనా ఇన్సైడ్ ఏదైనా ఇంటీరియర్గా ఈ ప్రభావం ఏదైనా ఉండొచ్చు, అది ఇంకా కొంత సమయంలో తెలుస్తుంది అనుకోవచ్చా హరీష్? ఖచ్చితంగా అది. ఎందుకంటే చిన్న చిన్న సంఘటనలు జరిగాయి, స్వల్ప సంఘటనలు ఏదో నార్మల్ గా జరిగాయని అనుకుంటారు. అయితే అది భూ ప్రకంపనల వల్ల జరిగాయి, ఖచ్చితంగా భూమి కదిలింది అన్న విషయం వాళ్ళకి అర్థం కావాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి చిన్న సంఘటనలతో ఆగిపోయింది కాబట్టి ఇంకా నెమ్మదిగా బయటకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడే భూ ప్రకంపనలు వచ్చాయన్న విషయం అత్యంత చోట్ల తెలియకుండా చూసిన వాళ్ళు, ఇతర సమాచారం తెలుసుకున్న వాళ్ళు దీనికి కారణం ఇదే అన్న విషయాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే తీవ్ర స్థాయిలో రాకపోవడం, అది మేజర్ సంఘటన ఏమి జరగకపోవడం, ఏమి చోటు చేసుకోకపోవడంతో పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం లేదు. మరి భూ ప్రకంపనలు అయితే ఈ ప్రాంతం అంతా చోటు చేసుకున్నాయి. రాజమండ్రి టౌన్ తో చాలా ప్రాంతాలతో పాటు మొత్తం ఏజెన్సీ ప్రాంతం వరకు, అంటే 200 కిలోమీటర్ల పరిధి వరకు రాజమండ్రి కేంద్రంగా చేసుకుంటే 200 కిలోమీటర్ల పరిధి వరకు ఈ ప్రభావం అయితే కనిపించింది స్పష్టంగా చెప్పొచ్చు. సరే, ఆల్ రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.